ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతవరకు 8 అధ్యాయాల వరకు ఆదికాండాన్ని చదువుకున్నాం. మరి ఇప్పుడు 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయంను మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకన్నిటికీ, నేలను ప్రాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవుల మీద మనకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా ఇక్కడ ఆజ్ఞయిస్తున్నాడు. నోవాహును అతని సంతానానికి చెప్తున్నాడు అనమాట. సముద్రపు చేపలు, నేల మీద పరకు ప్రతి పురుగు అన్నీ మీకు భయపడతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అంత ముందు వరకు, జలప్రలయం ముందు వరకు మరి మనుషులు నాన్ వెజ్ తింటున్నారో లేదో మనకైతే తెలీదు. అంటే అక్కడ హేబేలు మాత్రం బలిగా అర్పించినట్టు మనకు కనపడుతుంది, కానీ తింటున్నట్టుగా మనకైతే తెలీదు. కానీ ఇక్కడ మాత్రము క్లియర్ కట్గా దేవుడు చెప్తున్నాడు, ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారమగును, అంటే భూజంతువులను మీరు తినవచ్చును అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాడు అనమాట. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చిన్నాను. ఆయనను మాంసంను దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఇక్కడ క్లియర్గా ఆజ్ఞయిస్తున్నాడు, మీరు మాంసాన్ని మాత్రమే తినాలి, రక్తాన్ని తినకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ ఆజ్ఞ ఇప్పుడు వర్తిస్తుందా లేదా అనేది మరి నాకైతే తెలీదు. మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అంటే ఇప్పుడు కొంతమంది బ్లడ్ కూడా తినే వాళ్ళు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అది ఎవరిష్టం వాళ్ళది. మేబీ ఈ ఆజ్ఞ అయితే దేవుడు అప్పట్లో ఇచ్చాడు, మరి ఆ ఆజ్ఞ ఇప్పటికి వర్తిస్తుందా లేదా మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తంను గూర్చి విచారణ చేయదును, దాని గూర్చి ప్రతి భూజంతువును నరులను విచారణ చేయదును. నరుని ప్రాణంను గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును. అంటే ఎవరైనా చనిపోతే నీ వల్ల చనిపోయారంటే ఖచ్చితంగా దేవుడు దాని గురించి నిన్ను అడుగుతాడు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అనమాట. నరుని రక్తంను చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందించబడును. అంటే నువ్వు ఒకవేళ ఎవరినైనా వ్యక్తిని కొట్టి చంపడం కానీ, అతని రక్తాన్ని తీసి లేదంటే అతని బాధ పెట్టి అతన్ని చంపితే, నీ వల్ల ఎవరైనా చనిపోతే నువ్వు కూడా ఇంకొక వ్యక్తి వల్ల చనిపోతావు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు అనమాట. నరుని రక్తం చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందించబడును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. దేవుడు ఏం చేశాడంట? తన స్వరూపమందు నరుని చేశాడంట. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానంను కని విస్తరించుడని వారితో చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నింటినీ ఇస్తున్నాడు అనమాట. ఎందుకు? ఈ 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏమేమి చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆజ్ఞలు, సముద్రపు చేపలు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పురుగు, ప్రతి ఒక్క జంతువు మీకు భయపడుతుంది. మీ బెదురును మీ భయంను వాటికి పెడుతున్నాను, అవన్నీ కూడా మీకు లోబడి ఉంటాయి, అవన్నిటిని కూడా మీరు ఏళ్తారు. మీరు జంతువులను తినవచ్చును, మీరు సమస్త చరములు మీకు ఆహారం అవుతాయి, పచ్చని కూర మొక్కల్లాగా అవి కూడా మీకు ఆహారం అవుతాయని చెప్తున్నాడు. అయితే మాంసాన్ని మాత్రమే తినాలి, రక్తాన్ని తినొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత ఈ జంతువులను ఏవైతే మాత్రం మీరు నరులు ఎవరైనా చనిపోతే, అంటే మీ వలన ఎవరైనా రక్తం చిందించబడి చనిపోతే, మీరు కూడా నరుని వలననే రక్తం చిందించబడి చనిపోతారు. ఎవరైతే మీ వల్ల చనిపోతారో వాళ్ళని గురించి ఖచ్చితంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. అంటే మీరు బాగా పిల్లల్ని కని భూమిని అంతా విస్తరించి భూమిని ఏలండి, భూమి మీద ఏమంటారు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చండి, ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పేసి చెప్పాడు అనమాట.